మంచి సినిమాని 'కూల్ బ్రీజ్' లాంటి సినిమాని మనకు అందించబోతున్నటువంటి మా డైరెక్టర్ సుభాష్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్. వీళ్ళందరూ నన్ను సినిమా అయ్యే లోపల నన్ను ఏదో చేసేస్తారు. నాకు పెళ్ళవదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టీమ్. ఓకే, అందరికీ నమస్కారం. మా ఈవెంట్కి విచ్చేసిన మీడియా పాత్రికేయులకి, స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా సినిమా అంటే ఇష్టం ఉన్న వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ట్రైలర్ చూసారు కదా, నచ్చిందా? నచ్చిందా? హానెస్ట్గా నచ్చిందా? నేను చిన్నప్పటి నుంచి బిలీవ్ చేసేది ఒక్కటే, తరాలు మారినా యుగాలు మారినా కొన్ని ప్రేమలు అలాగే ఉంటాయి. భార్యాభర్తల ప్రేమలు, తల్లిదండ్రులు పిల్లల ప్రేమలు, అన్నతమ్ములు అన్న చెల్లెలు, స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ ఎప్పుడు జెన్యూన్గా ఉంటుంది. అటువంటి 2 ప్రేమ కథలు ఈ సినిమాలో చూపించాను. ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ, తండ్రి కూతుర్ల ప్రేమ, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా. దీనికి చిన్న ఏంటంటే, మనం సినిమా అంతా చూసినప్పుడు ఒక ఫేస్లో ఒక మంచి స్మైల్ ఉంటుంది కదా, చూస్తారే మంచి సినిమా చూసాం. దానికి ఈ గ్యాంగ్ అంతా మా గ్యాంగ్, ఆస్కార్ గ్యాంగ్. సో ఒక చిన్న టీజింగ్ లాగా అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, మా గోదావరి గట్టు పైన ఈ వేసవిలో ఒక చలివేంద్రం లాంటిది. మీ అందరికి ఒక మంచి కూల్ బ్రీజ్ ఇస్తోంది. సో ఇలాంటి నా బేబీ స్టెప్స్, ఇలాంటి నా మొదటి ప్రయాణంలోనే చిన్న అడుగుల్లోనే గొప్ప ఆర్టిస్టులతో వర్క్ చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి ఐ విల్ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్. జగపతి బాబు గారు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ లైలా గారు తెలుగులోకి వచ్చి నటించడం, రాజీవ్ కనకాల గారు, అండ్ మరో దర్శకుడు దేవి ప్రసాద్ సార్, అండ్ హర్షవర్ధన్ గారు, శ్రీవాణి గారు, వీళ్ళందరి నటన మిమ్మల్ని మెప్పిస్తోంది. అలాగే మా బ్యూటిఫుల్ లేడీస్ నిధి, రీను, లాస్య, కాదు ఇది ఏం బ్రదర్స్ ఇదేంటి కాదు, మమ్మల్ని ఏమో రాజీవ్ కనకాల గారు, హర్షవర్ధన్ గారు, జగపతి బాబు గారు అయితే ఇక్కడ బ్యూటిఫుల్ లేడీస్, బ్యూటిఫుల్ రైట్. సో వాళ్ళందరూ వాళ్ళ యాక్టింగ్తో మురిపిస్తే వీళ్ళ అందంతో కవ్విస్తారు ఖచ్చితంగా ఆడియన్స్ని. సో సో ఇంకొక గ్యాంగ్ ఉంది, ఒక బ్యూటిఫుల్ గ్యాంగ్, ఆస్కార్ గ్యాంగ్. ఈ ఆస్కార్ గ్యాంగ్ మిమ్మల్ని అందరినీ నవ్విస్తారు. ఓవరాల్గా మా ఆర్టిస్టులు అందరూ కలిపి ఈ సినిమాలో మిమ్మల్ని నవ్విస్తారు, కవ్విస్తారు, మురిపిస్తారు, మెప్పిస్తారు, ఏడిపిస్తారు కూడా. గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా మే 8న ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని మీ ముందు ల్యాండ్ చేస్తున్నాం. నేను ఏదో కొత్త కథని నేను చెప్పలేదండి, కాకపోతే రిలేటబుల్ కథని నేనైతే చెప్తున్నాను. ఇది మన ఇంట్లోనో మన పొరుగింట్లోనో జరిగేలాంటి కథ, మనందరి ఇళ్ళల్లో ఉండే ఎమోషన్స్నే నేను చెప్పాను. ఒక కొత్త ట్రీట్మెంట్తో, మంచి కాస్టింగ్తో చేశాము. సో ఈ ట్రైలర్ మీరు చూసినప్పుడు అన్ని రియల్ లొకేషన్స్లో కనబడుతున్నాయి. సో నో ఏఐ ఈజ్ జనరేటెడ్, నో ఏఐ ఈజ్ యూస్డ్. ఈ డేస్లో అన్ని ఏఐ వస్తున్నాయి. అలా నేను రియల్ లొకేషన్స్లో ఇంతమంది ఆర్టిస్టులతో చేయటానికి నాకు ఆర్టిస్టులు ఎంత సహకరించారో దానికన్నా ముందు, నేను రియల్ లొకేషన్లో సినిమా తీస్తాను అని కథ చెప్పినప్పుడు 8 గంటలు విని, ఓపిక్గా విని, ఆ కథ నచ్చి రియల్ లొకేషన్స్కి పట్టుకెళ్ళి సినిమాని తీయించగలగటానికి మొదటి కారకులు నా ప్రొడ్యూసర్ అభినవ్ గారు. అభినవ్ గారితో పాటు పార్ట్నర్స్ల కార్తిక్ గారు, అభిలాష్ గారు, జోగి గారు, దిలీప్ గారు అందరూ ఉన్నారు. వీళ్ళందరి గురించి నెక్స్ట్ ఈవెంట్లో నేను వివరంగా మాట్లాడతాను, ఎందుకంటే మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి. సో వీళ్ళందరూ కలిసి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మీ ముందుకి ఇవ్వటానికి చేసిన ప్రయత్నమే మా ఈ గోదావరి గట్టు పైన. సో నా 2 నిమిషాలండి, నేను అవగొట్టేస్తాను. సో అప్పుడు టీచ్ చేసుకుందాం. నా టెక్నీషియన్స్, ఈ సినిమా ఆన్ స్క్రీన్లో వీళ్ళందరూ నటిస్తే, ఆఫ్ స్క్రీన్లో నా టెక్నీషియన్స్ ఒక 12 ఏళ్ళ నుంచి పరిచయం, మా స్నేహం, మా అందరి టెక్నీషియన్స్. నా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు, నా డిఓపి సాయి సంతోష్, అండ్ నా సెకండ్ డిఓపి శ్రీ, అండ్ ఎడిటర్ అనిల్ గారు, సౌండ్ డిజైనర్ నాగార్జున గారు,
కాస్ట్యూమ్ డిజైనర్ శివ, వీళ్ళందరూ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య గారు, అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ మా చెల్లి మధులిక. సో వీళ్ళందరూ ఆఫ్ స్క్రీన్లో ఎంతో కష్టపడి నేను కన్న కలర్ని, నేను అనుకున్న విజన్ని ఎగ్జాక్ట్గా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది సెకండ్ ఈవెంట్ కాబట్టి మీ అందరి గురించి వివరంగా చెప్పట్లేదు, బట్ ప్రీ రిలీజ్లో వీళ్ళందరి గురించి వివరంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి, టెక్నీషియన్ గురించి చెప్తాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2006 సంవత్సరంలో శేఖర్ కమ్ముల గారి గోదావరి అనే సినిమా వచ్చింది. దాని క్యాప్షన్ ఈ వేసవి చల్లగా ఉంటుందని. కానీ మా గోదావరి ఇప్పుడు 2026లో మా గోదావరి గట్టు పైన సినిమా క్యాప్షన్ ఏంటంటే, ఈ వేసవి చల్లగానే కాదు సరదాగా కూడా ఉంటుంది. అందరూ థియేటర్కి రండి, ఒక నిండైన తెలుగు భోజనాన్ని తిని మేము కుక్ చేసిన ఒక మంచి విందుని తిని హ్యాపీగా ఆరగించి సంతోషంగా ఆహ్లాదంగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ గోదావరి గట్టు పైన అన్న టైటిల్ డిసైడ్ అయ్యి మా సుభాష్ గారు నిజంగా పట్టిసీమ పక్కన మన అందరం టిఫిన్స్ చేస్తున్నప్పుడు మీరు మాకు చెప్పారు. సో మీరందరూ బ్లెస్ చేసి పిల్లల్ని ఆశీర్వదించండి, సక్సెస్ చేయండి. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మనందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి మా రాజు మాట్లాడే టైం వచ్చింది. సుమన్ ప్రభాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, సారీ, నేను ఓవర్ లుక్లో సారీ డార్లింగ్, వెరీ సారీ సార్ మీరు వేసుకుంటున్న దానికి నాకు మాటలు రావట్లేదు సార్. రైట్, సారీ. సో మా గ్యాంగ్ని భరించలేమండి, అల్లరి, చిన్న పిల్లల్లాగా అల్లరి, టీచర్లా కంట్రోల్ చేయాల్సి వచ్చింది సెట్ అంతాను. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. సో నేను సుమంత్ గురించి నేను చెప్దాం అనుకుని సారీ, మీ టీజింగ్లో నేను మర్చిపోయాను. ఒక్క మాట డార్లింగ్, సారీ, ఒక్క మాట. ఈ కథ సుమంత్కి చెప్తున్న టైంలో సుమంత్ ఆల్మోస్ట్ 80-85 స్టోరీస్ విన్నారండి. నేనేం కొత్త కథ చెప్పలేదు తనకి, కానీ కథ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక ఎమోషన్స్ని చూపించాను. మేబీ ఆ ఎమోషన్స్ నచ్చే అనుకుంటున్నాను. దానికన్నా ముఖ్యంగా సుమంత్ చాలా ఇంట్రెస్ట్లో నేను చెప్తున్నా. సుమంత్ బయట ఏందన్నా ఎట్లున్నా మంచిగున్నా అన్నా చెల్లుండానా ఏందన్నా నువ్వు ఇట్లా ఉంటాడనమాట. సో ఈ సినిమాకి వచ్చేసరికి సుమంత్ ఏంటి మాయా ఎట్లున్నావు ఈ కైండ్లోకి వచ్చారనమాట. అంటే కంప్లీట్ రూరల్ తెలంగాణ నుంచి రూరల్ గోదావరికి. ఈ సినిమాలో అతనున్న ఎనర్జీ మొత్తం డౌన్ చేసి అండర్ ప్లే చేయాలన్నమాట. ఎంత చిన్నగా అంటే రియాక్ట్ అవ్వకూడదు, ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయ్యేది. అంటే డార్లింగ్ అంటే అన్నా చెప్పనా, ఇక్కడి నుంచి డార్లింగ్ అంటే అన్నా ఈ స్టేజ్కి అనమాట. సో ఒక నటుడుగా అంత హోంవర్క్ చేసి క్యారెక్టర్లోకి అడాప్ట్ అయ్యారు. డార్లింగ్ ఒక మాట అన్నారు, అన్న నాకు సెకండ్ సినిమా హిట్ ఇవ్వండి అన్న అని అడిగారు. నేను చెప్తున్నాను డార్లింగ్ నా ఫస్ట్ సినిమా హిట్ అంటే నీ సెకండ్ సినిమా సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. సుమన్ ప్రభాస్.